ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 21వ తేదీన ఈ రాశి వారికి అనుకోకుండా వీరి చుట్టూ ఉన్న వారిలో శత్రువులు ఎవరు, వీరి మంచి కోరు వారు ఎవరు, ముఖ్యంగా వీరు చాలా గాఢంగా ఇష్టపడుతున్నవారు మరియు వీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీకు శత్రుత్వంగా మారారు ఎందుకు, అలాగే మిమ్మల్ని ఎలాంటి జీవితంలోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మేము చెప్పేది అర్థమవుతుంది. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. చాలా కాలంగా మీ చుట్టూ ఒక శత్రుత్వం అనేది ఎక్కువగా పెరిగింది, కానీ మీరు ఇంతవరకు అది గమనించలేరు. ఎందుకంటే వారిని పూర్తిగా నమ్మారు కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రువులని తెలుసుకోలేక మీరు ఏ పనుల్లో ఉన్నా కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇతరుల వల్ల మీరు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్త పడడం అనేది కాస్త తగ్గించడం జరిగింది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు, ముఖ్యంగా మీ బంధువులలో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ఈర్ష్యగా చూస్తున్నారు. ముఖ్యంగా మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు కాబట్టి మీ నాశనం కోరుకుంటున్నారు. వ్యక్తి ఎందుకు శత్రుత్వం పెంచుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మీరు గతంలో ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు చూశారు. అలాగే ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయడం మాత్రం అస్సలు మానుకోలేరు. మీ చుట్టూ ఉన్నవారు మరియు మీ బంధువులు మీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ వారి అవసరాలు మీతో తీర్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎవరిని పూర్తిగా నమ్మకుండా మీరు పనిలో శ్రద్ధ ఎక్కువగా పెట్టారు. ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులంటే చాలా గొప్పవారుగా అనుకునేలా కనిపించే అవకాశాలు మొదలయ్యాయి. అది చూసి మీ శత్రువులు ఓర్వలేకపోతున్నారు. ముఖ్యంగా మీ బంధువులలో ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు. శత్రుత్వం ఎందుకు పెంచుకుంటుంది, ఎందుకు దూరం అవుతున్నారు అనేది ఈ రోజున తెలుస్తుంది. అలాగే ఆ శత్రువు ఎవరు అని కూడా తెలుస్తుంది. ఇకపోతే ఒక వ్యక్తి వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు? చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీకు ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా చేస్తారు. గతంలో మీకు అదృష్టం ఏ విధంగా ఉందంటే మీరు ఏది చేసినా నష్టపోవడం అనేది జరిగింది, కానీ ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలాగే మీరు ఏ పని అయినా శ్రద్ధగా చేస్తారు కాబట్టి సక్సెస్ అయ్యే వరకు పట్టుదలతో ఉంటారు. కాబట్టి విజయానికి దగ్గరలో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని చూసి ఒక వ్యక్తి చాలా సంతోషిస్తున్నారు. ఆ వ్యక్తి చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. మీరు విజయానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏ పని చేసినా సక్సెస్ అనేది ఉంటుంది. శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళాడు కాబట్టి ఆ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఏ పనుల్లో ఉన్నా కూడా శ్రద్ధ చాలా ముఖ్యం. అలాగే మీరు ఏ పని పైన ఆసక్తి చూపించడం, ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించడం, అలాగే మంచితనంతో మీరు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడం అనేది చేయాలి. ఇలా చేయడం వలన ఆ భగవంతుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి. ముఖ్యంగా ఈశ్వరుడు అంటే మీకు చాలా భక్తి కాబట్టి ఆ ఈశ్వరుని దీవెనలు మీకు ఎప్పుడూ తోడుండాలంటే మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు ఏ పని చేసినా శ్రద్ధతో చేసినట్లయితే ఆ భగవంతుడికి శ్రద్ధ చాలా ఇష్టం. కాబట్టి శ్రద్ధతో చేసినట్లయితే మీరు చాలా ఎదుగుతారు.
ఒక వ్యక్తి మీ దగ్గరకు రావడం అనేది జరగబోతుందని చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి ఒక స్త్రీ. ఆ స్త్రీ వల్ల మీకు ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం అనేది అవుతుంది. వారు ఏమి చేయకపోయినా అదృష్టం అనేది మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఏ పని అయినా శ్రద్ధతో చేస్తారు కాబట్టి మీకు వచ్చే డబ్బు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ వ్యాపారంలో వెనుకబడి ఉన్నట్లయితే ఇప్పుడు పుంజుకు వస్తాయి. ముందుకు రావడంతో మీరు చాలా సంతోషిస్తారు. అలాగే ఆర్థికంగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా ఈ రోజున పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు, పెద్ద పెట్టుబడులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టవచ్చు. ఆ వ్యక్తి రావడంతో మీ జీవితంలో పండగ ఏర్పడుతుంది. అలాగే జీవితంలో ఎన్నడూ చూడని డబ్బు చూస్తారు. ఎందుకంటే మీరు ఏ పని అయినా సక్సెస్ చేసుకునే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా మారింది కాబట్టి ఏదైనా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ వల్ల మీకు ఎందుకు ఎలా అదృష్టం వస్తుందని అనుమానం కలగవచ్చు. ఆమె దైవశక్తి కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె మీ ఇంట్లో కానీ మీ జీవితంలో కానీ లేదా మీరు చేసే వృత్తుల్లో అడుగుపెట్టినట్లయితే మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఆమె కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు మీకు అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుంది. ఎక్కడికైనా దూర ప్రయాణం చేయాలనుకుంటే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు కాబట్టి మీరు సరి అయిన ఆలోచనలతో అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణాలు చేయండి. ఇకపోతే ఈ రాశి వారికి కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది? కుటుంబంలో అంతా సంతోషంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ వాటిని దాటించగలుగుతారు. ఏవైనా అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో ఎలాంటి మార్పు ఉండదు. సకాలంలో మీరు పనులు పూర్తి చేసుకున్నట్లయితే మీకు మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే వృత్తుల్లో ఉన్నవారు ఎలాంటి నష్టాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో అజాగ్రత్త చేసినట్లయితే మీరు చేసే వృత్తుల్లో నష్టం కలగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా కొత్త పరిచయాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు, మరికొంతమందికి ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు మాత్రం కొత్త పరిచయాలకు అస్సలు చెప్పవద్దు. ఇకపోతే ప్రేమలో ఉన్నవారు, ప్రేమ జంట వివాహానికి దారితీసే అవకాశాలు చాలా దగ్గరలోనే కనిపిస్తున్నాయి. మీ ప్రేమ పెద్దలు ఒప్పుకొని వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు సౌమ్యంగా మాట్లాడినట్లయితే మీ ప్రేమను మీ పెద్దలు అర్థం చేసుకుంటారు. ప్రేమలో కుంభరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఇతరులకు కుంభరాశి వ్యక్తి ప్రేమ దొరకడం వారు చాలా అదృష్టవంతులుగా మారుతారు. ఎందుకంటే వీరు ఒకరిపై ప్రేమ ఎంతగా చూపిస్తారంటే జీవితం మొత్తం వారినే ఎంతో ప్రేమిస్తారు.